జెర్మియా 4:10 తీయండి. ఇర్మియా 4వ అధ్యాయము 10వ వచనము. జెర్మియా 4th చాప్టర్ 10th వర్స్. అప్పుడు నేనిట్లాంటిని కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. దేవుడు డైరెక్ట్ గా మోసం చేయాల. The Lord God did not directly deceive. దేవుడు మోసం చెయ్యడు. God will not cheat. కానీ నువ్వు చక్కగా ఏమి అరగనట్టు వచ్చి దేవుడిని మోసం చేస్తావు చూడు, దానికి తగ్గట్టు నీకు దొరుకుద్ది. ఎలాగో చూపిస్తా. జెర్మియా 6:13. But you have come with the intention of cheating God and deceiving. Therefore God will repay to you according to what you have come. మర్చిపోవద్దు ఇది మాత్రం. ఇర్మియా 6వ అధ్యాయము 13వ వచనము. 6th చాప్టర్ 13th వర్స్. అల్పులేమి కనులేమి వారందరూ మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తమ హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కాని వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు, కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంత ఇండైరెక్ట్ గా జరుగుతుందని. Therefore they shall fall among those who fall. 12వ వచనం. 12వ వచనం 12th వర్స్. ఏమీయూ మిగులకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంతే. నువ్వు ఎలా వస్తావు, నువ్వు పైన వచ్చి ఎన్ని ప్రేమ కలిగిన మాటలు మాట్లాడినా నీ లోపల ఉన్నదే నీకు జరుగుద్ది. Whatever sweet swelling words you come and present, but then internally what kind of venomous person you are, that's what will happen to you. ఎంత మంచిగానే ఉండు You must be externally a very good person. కదా.